నిరపరాధి మౌనభూని దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. నిరపరాధి మౌనభూని దీనుడాయెను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకారం అణచి దోచెను, అపవాది అహంకారం అణచి దోచెను. పగవారి పరదేశకు ప్రార్థించెను, ప్రార్థించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయ సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగము యోబేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనము. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉండును. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. జోయల్ 3rd chapter 16th verse. The Lord will be a shelter for his people. May the Lord bless this word. చూడండి, ఈ యొక్క వాక్య భాగం యొక్క టైటిల్ ఏంటంటే, దేవుణ్ణి మీరు నమ్మండి, ఆయన యొక్క భద్రతను మీరు పొందుకోండి. దేవుని నమ్మండి, భద్రతను పొందుకోండి. చూడండి, దేవుని మరి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకు దుర్గంగా ఉండి మనను కాపాడేటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి శత్రు సేనలు మరి మన చుట్టుముట్టినప్పుడు కూడా మరి చూడండి, ఎలీషా యొక్క జీవితంలో మనం చూస్తాము. మరి ఎంతోమంది సైన్యం వచ్చినప్పుడు కూడా మరి ఎలీషా అంటాడు, దేవా ఈ యొక్క పనివాని యొక్క కండ్లు తెరవండి అని అన్నప్పుడు మరి అగ్ని గుర్రంల రథములు వారి చుట్టూ కూడా మరి కావలి ఉన్నట్లుగా చూస్తున్నాము. అలా దేవుడే మనకు దుర్గమండి. ఎప్పుడు అంటే దేవుడికి మనము నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని మనం నమ్మినప్పుడు, ఆయనలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయనకు దూరంగా జీవించినప్పుడు దేవుని దగ్గర నుంచి మనం మేలే మాత్రం కూడా పొందుకోలేమండి. దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు ఈ యొక్క చెట్టు పండు తినవద్దు అని ఆదాము ఆవులకు ఆజ్ఞాపించాడు. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీలకు దుర్గంగా ఉండును అని మన యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో చాలా చక్కగా చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఎప్పుడైతే మనము దేవునికి నమ్మకంగా జీవిస్తామో ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు. మన చుట్టూ కోట గోడగా ఆయన ఉంటాడు. ఏ శత్రువులు మరి ఏ విధమైనటువంటి బాణములు మన మీద వేసినప్పుడు కూడా అవి త్రిప్పి పెట్టేలా విధంగా దేవుడు మనకు ఆశ్రయం దుర్గంగా ఉంటా అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. మరి ఎలా దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ఎలా ఆయన మనకు మరి సహాయకరంగా ఉంటాడు, ఎలా ఆయన మన చుట్టూ కోటగా ఉంటాడు, ఆపత్కాలంలో ఆయన మనకు నమ్మకొనదగిన సహాయకుడిగా ఎలా ఉంటాడు అంటే మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. దేవుని యొక్క మరి మహోన్నతిని చాటున విశ్రమించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. మహోన్నతిని చాటున మనము నివసించినప్పుడు, వారి యొక్క ఆశ్రయమందు మనం ఉన్నప్పుడు దేవుడు మనకు కోటగా కొండగా ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడిగా ఆయన మన జీవితంలో ఉంటున్నాడండి. కాబట్టి మరి పరిస్థితులను చూసి మనము ఏ విషయంలో కూడా భయపడక దేని వైపు చూడటానికి మనం సిద్ధపరచుకుందాము. అలాగే సముద్రంలో నడిచేటప్పుడు మరి పేతురు గాలిని మరి తుఫాన్ చూచినప్పుడు మరి అతను మునిగిపోసాగాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవుని వైపు చూసినప్పుడు చక్కగా నడిచాడు, కానీ గాలిని తుఫాన్ చూసినప్పుడు మునిగిపోసాగాడు. కానీ మనము ఖచ్చితంగా దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు, మన చుట్టూ ఆశ్రయముగాను దుర్గముగా ఉంటూ మనకు కోటగా ఉండు మనల్ని కాపాడేటువంటి దేవుడు. కాబట్టి దేవుని నమ్మండి, ఆయన భద్రతను పొందుకోండి. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి, నీ కొందరం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయ సమయంలో ప్రభా షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ప్రభా మీరు మాతో మాట్లాడే మాటలు ప్రభా నా తండ్రి మా చుట్టూ కోట గోడలుగా ఉంటాయి యేసయ్య. మీరు మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటానని ఓ వాగ్దానం చేసావు తండ్రి. ప్రభా నా తండ్రి యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అవును యేసయ్య. ప్రభా నా తండ్రి నీ యొక్క చాటును మేము నివసించటానికి, మిమ్మల్ని ప్రేమ ఆశ్రయదుర్గం చేసుకుంటానికి మీరు మాకు సహాయము దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.